హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇలా పొద్దుగాల మొత్తం చల్లగా ఉంది. గాలి మొత్తం దారుణంగా వస్తుంది. చల్లగా దారుణంగా ఉందంటే అది ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇదే తలకైనట్టు చలి కొంచెం ఎక్కువైందంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఫుల్ గాలి మాత్రం దారుణంగా ఇస్తుంది, చల్లగా వస్తుంది. సో దానివల్ల ఫీవర్ కొంచెం చల్లలకి ఏంటంటే ప్లస్ ఈ హెడేక్ స్టార్ట్ అవుతుంది. హెడేక్ స్టార్ట్ అయిందంటే ఈ చలికాలం అయిపోయినా అట్టనే ఉంటుంది. అది నువ్వు ఎన్ని రకాలుగా టాబ్లెట్స్ వేసుకో, ఏం చేసినా కూడా తగ్గదు. దాంతో చెప్పిన కదా కామన్, అది ఫీవర్లు అవి ఇవి స్టార్ట్ అయింది. అందుకే ఇది క్యాప్ పెట్టుకునేది. అందుకే లాస్ట్ ఇయర్కి సుక్కలు అనిపించినాయి కాబట్టి ఇప్పుడే ప్రిపేర్డ్గా ఉన్నాం అన్నమాట. ఉండాలి, ఎందుకంటే మనం ఇండియాలకి కాదు కదా. ఇలా ఫీవర్ వస్తే వండుకుని రేపు నుంచి రాను అని చెప్పరా. మరీ అంత దారుణంగా ఏముంటుంది, మనం కంఫర్ట్గా ఉండేటట్టు కొంచెం ఉంటుంది. బట్టి ఇక్కడ అట్లా కాదు కదా. ఒక్కరోజు అంటే ఆ ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇయ్యరు. మళ్ళీ నువ్వు హాస్పిటల్ పోవాలి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలి, అప్పుడు ఉంటుంది. కంటిన్యూస్ ఇయ్యరు కదా. కంటిన్యూగా తీసుకుంటే నీకు శాలరీ కట్ ఏముండదు, నువ్వు చేసింది ఉండదు, పీకింగ్ ఉండదు. శాలరీ అడిగే విక్కుతుంది, వెళ్తూ విక్కుతుంది, యూజ్ ఏముంటుంది. ఇదే బాధ. అందుకే ఇక్కడ ఎవరిని చూసినా మనకి జ్వరం వచ్చినా ఏమైనా ఖచ్చితంగా ఇస్తారు రీజన్. ఎందుకంటే ఏమో ఇంత కష్టపడి చేసింది ఆ డబ్బుల కోసమే. ఆ డబ్బులు కూడా పోతే నా ప్రాబ్లమ్స్ ఏం తీరుతాయి, ఫ్యామిలీ ఎలా సెట్ అవుతుంది, వాళ్ళకి ఎట్లా పంపాలి, ఇవే ఉంటాయి. గల్ఫ్ బతుకులు ఇట్లనే ఉంటాయి. ఇవ్వలేదైనా ఎవరో కొందరు మంచిగా ఉంటారు అంతే. అంటే ఐ మీన్ స్టార్టింగ్లో కష్టపడి తర్వాత సెట్ అయిపోయి ఒక మంచి పొజిషన్లో ఉంటుందో వేరు. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కష్టపడుతున్న వాళ్ళు అయితే అంతే కదా. ప్రతిదీ సేవ్ చేసుకొని ఉండాల్సిందే. ఒక్కరోజు కూరను 2-3 రోజులు వేసుకుని ఎలాగ వెళ్ళాలి అంటే సో అయిపోద్ది కదా. అలా అప్పటికి అండాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటారు, మరి రేపు అనుకుంటారు సెట్ అయింది కదా అన్నట్టు కూడా ఉంటుంది. సో చాలా ఉంది. లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ వేరు ఉంటుంది. ఇండియాలో అనుకున్నంత రేంజ్లో ఏముంటుంది. అంటే వాడు రాజాలకు బతుకుతున్న ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి. అట్లా ఉండనే ఉండదు.